మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపుడైన మా గొప్ప దేవ, మీ ఘనమైన, మీ శక్తి కలిగిన, మీ ఉన్నతమైన నామానికై వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, మీ యొక్క సన్నిధానములోనికి మమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ దినమున, పునరుద్ధాన దినమున నిన్ను ఆరాధించే భాగ్యము, స్తుతించే భాగ్యము, నీ మాటలు వినగలుగు భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందులకై వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, మీరే మాకు తోడుగా ఉండి ఈ దిన కార్యక్రమం అంతటిని మీ నామ మహిమార్థమై జరిగించమని యేసయ్యా, మీ మాటలు వినుటకు ఆశతో మేమందరం వచ్చి ఉన్నాం. మీరే మా అందరితో మాట్లాడమని యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వందనములో నీకో శుభవందనములు నీకో, ఆనందముతో కూడిన నా హృదయం వందనములు నీకో, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకో. దైవాత్మారమ్మో నా తనువు నవ్రాలుమో, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. అందరికీ మరొకసారి మరణాత. ప్రభు యొక్క సన్నిధానములో చేరిన మనందరినీ మన ప్రియుడు, ప్రాణనాథుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దీవెనలు కూడిన మనెల్లరకు దేవదేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దినం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగమును మనం గమనించిన వారమైతే, వాక్య భాగాలలో నేటి దినాన నిర్గమాకాండ గ్రంథము 14వ అధ్యాయములో రాయబడినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇశ్రాయేలీయుల ప్రయాణాలలో వారికి ఏ విధమైనటువంటి ఆలోచనలు కావాలి, వారు వేటిని సమకూర్చుకోవాలి, అంతేకాకుండా దేవుడు ఇశ్రాయేలీయులకు ఇస్తూ ఉన్నవి, ఫరో ఇశ్రాయేలీయులను వెంబడించడం, మరలా వారు సనుక్కోవడం, మోషే వారిని ఓదార్చుట, అంతేకాకుండా దేవుడు మోషేకు అవసరమైన ఆలోచనలు ఇవ్వడం, మేఘస్తంభమై జనులు వెనుక నిలబడుట, ఈ విధముగా ఈ యొక్క అధ్యాయములో రాయబడినటువంటి మాటలు అనేకములు. చివరిగా ఫరో సైన్యమును చూస్తూ ఉన్నది ఈ అధ్యాయములోనే. ఇశ్రాయేలీయులు ఎక్కడ ఉన్నారు అంటే, ఐగుప్తు దేశము నుండి బయలుదేరి ఎర్ర సముద్రము దగ్గరకు వచ్చి ఉన్నారు. ఎక్కడికండి? ఎర్ర సముద్రము దగ్గరకు వచ్చి ఉన్నారు. ఈ ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చేసరికి ఈ కానానుకు వారు వెళ్ళాలి అంటే, ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనుక వైపేమో ఫరో సైన్యము తరుముతూ ఉంది. దేవా, ఈ శ్రమ ఏంటయ్యా? ఇప్పుడే మమ్మల్ని విడిపించావు అనుకుంటే, మమ్మలను రక్షించావు అనుకుంటే, బానిసత్వములో ఉన్నటువంటి మమ్మలను విడిపించి పండుగ చేసుకోవాలి అని మేము అనుకుంటే, ఇదేంటి ప్రభువా ఇలాగున ఉందే అని ఇశ్రాయేలీయులైనటువంటి వారు సనుగుతూ ఉన్నారు నేటి దినాన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఇశ్రాయేలీయులు ఎలా సనుగుతూ ఉన్నారో. కష్టం వచ్చిందండి, ఇప్పుడే విడిపించబడ్డారు, ఇప్పుడే బాగయ్యారు, ఇప్పుడే విమోచన వచ్చింది, ఇప్పుడే రక్షణ అనేది వారికి
వచ్చింది. ఇప్పుడే పండుగ అనేది వారు జరిగించుకున్నారు. ఈ కాలము ఈ పండుగని వారు మరువక మునిపే ఇప్పుడు వీరు బయలుదేరి ఎర్ర సముద్రము దగ్గరకు రాగానే ఎదుటిగా సముద్రం కనబడుతూ ఉంది. వెనుక వైపేమో ఫరో సైన్యము కనబడుతూ ఉంది. మనస్సులో నెమ్మది ఉంటుందా? అయ్యా, ఇప్పుడే కదా ప్రభువా నిన్ను ఆరాధించాం, ఇప్పుడే కదా నిన్ను స్తుతించాం, ఇప్పుడే కదా పండుగ చేసుకున్నాం, ఇప్పుడే కదా కావలసినవన్నిటినీ కూడా మమ్మల్ని సమకూర్చుకోమని చెప్పావు. అంతలోకే ఏంటి ప్రభువా మమ్మల్ని ఇలాగున వదిలేస్తున్నావు? అంతలోకే ఏంటి ప్రభువా మమ్మల్ని ఈ విధంగా విడిచిపెడుతూ ఉన్నావు? మన జీవితంలో కొన్ని సందర్భాలలో కూడా మన జీవితాలలో కొన్ని సందర్భాలలో ఇప్పుడే ప్రార్థన జరిగించి ఉంటాం, ఇప్పుడే ప్రార్థనకి వెళ్ళొచ్చుంటాం, ఇప్పుడే దేవుని యొక్క సన్నిధానములో దేవునిని గణపరచుచుంటాం, లేదా ఇప్పుడే దేవుని యొక్క సన్నిధానములో దేవునికి అర్పణలు అర్పించి వచ్చి ఉంటాం. అంతలేకే మన ఎదురుగా ఉన్నటువంటి శ్రమను చూచి ఏంటి ప్రభువా ఇప్పుడే కదయ్యా నేను ఇలా ఉన్నాను, ఏంటి ప్రభువా ఇప్పుడే కదా ప్రభువా నీ యొక్క సన్నిధానమునకు వచ్చాను, ఏంటి ప్రభువా ఇప్పుడే కదయ్యా నా అర్పణలను నీకు అర్పించాను అని ఏం చేస్తామో తెలుసా? ఇశ్రాయేలీయులు ఏ విధముగా సనుక్కున్నారో అలాగునని మనం కూడా ఏం చేస్తామండి? చెప్పండి, సనుక్కుంటారా సనుక్కోరా? ఏం దేవుడయ్యా, అయ్యా ఇప్పుడే కదయ్యా నిన్ను ఆరాధించొచ్చాను, ఇప్పుడే కదయ్యా నీ ప్రార్థనకి వెళ్ళొచ్చాను, అయ్యా నీ ప్రార్థనకనే కదా నేను బయలుదేరాను, ఇప్పుడే కదయ్యా నిన్ను స్తుతించాను, ఇప్పుడే కదయ్యా నీ నామ మహిమార్థమై నీ పనులు జరిగించాను. అంతలోకే ఈ శ్రమ ఏంటయ్యా, అంతలోకి ఈ బాధ ఏంటయ్యా, అంతలోకి ఈ ఇబ్బంది ఏంటయ్యా, అంతలోకి ఈ కష్టం ఏంటయ్యా అని ప్రభు యొక్క సన్నిధానములో మనం సనుక్కుంటూ ఉంటామేమో. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులను రక్షించిన దేవుడు నిన్ను రక్షించడా? చూడండి, ఎవ్వరికి తెలియదు, అక్కడ ఉన్నటువంటి ఎవ్వరికి కూడా తెలియదు. ఏమైనా తెలుసండి? ఇశ్రాయేలీలందరూ కానానుకు చేరడానికి ఐగుప్తు దేశము నుండి ప్రయాణమై బయలుదేరి వస్తూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉండేసరికి ఆ మార్గము దగ్గర ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? సముద్రం అడ్డుగా ఉంటే సముద్రమునకు ప్రక్కబడిపోవచ్చు, ఇటువైపు కాకుండా మరొక వైపున మనం వెళ్ళొచ్చు. అయితే వెనక వైపున గుండా వెళ్ళాలి అంటే వెనక వైపున ఫరో సైన్యము రథములతో గుర్రములతో రౌతులతో సైన్యముతో ఇశ్రాయేలీయులను తరుముకుంటూ ఎవరి దగ్గరకు వస్తున్నారో తెలుసా? ఇశ్రాయేలీయులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వస్తూ ఉన్నారు. అమ్మా, ముందు నుయ్యి వెనక గొయ్యి అనే సామెత ఇక్కడ వర్తిస్తుందేమో, అంతే కదండి. ముందు చూస్తే ఎటువైపుకి వెళ్ళినా ప్రమాదమే, సముద్రంలోనికి వెళ్ళినా చనిపోతారు, లేదా వెనక్కి తిరిగి ఫరో సైన్యములోనికి వెళ్ళిన వారి చేతైనా చనిపోతారు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మ చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి? మానవుని యొక్క జీవితం కొన్ని సందర్భాలలో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండిపోద్ది. అయ్యా ఏంటి ప్రభువా నా బ్రతుకు, ఎందుకు నా బ్రతుకు, ఎందుకయ్యా నా బ్రతుకు? ముందుకు వెళ్ళినా సంతోషం లేదు, వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నా కూడా సంతోషం లేదు. ఇశ్రాయేలీయులు సనుక్కుంటూ ఉన్నారంటే కారణం ఏంటో తెలుసా? ఏంటయ్యా, ఇప్పుడే మేము విడిపించబడ్డాం, 10 రకాలైనటువంటి తెగులలో ఒక్క తెగులు కూడా రానివ్వకుండా నీవు మమ్మల్ని కాపాడావు, రక్షించావు. అంటే ఇంతలోకే ఏంటి ప్రభువా ఈ శ్రమ ఏంటయ్యా, ఈ శ్రమ ఏంటి?
ఈ బాధ ఏంటి? ఏమండి, కొన్ని సందర్భాలలో అయ్యా ఇప్పుడే నా బిడ్డకి నేను వివాహం చేసి పంపించాను, ఇప్పుడే వివాహం చేసి పంపించాను, కొన్ని నెలలు గడిచాయి, కుటుంబంలో నెమ్మది లేదు. ఏంటయ్యా ఈ శ్రమ? అవండి, ఇప్పుడే ఉద్యోగంలో చేరాను, ఈ ఉద్యోగంలో నెమ్మది లేదు. ఏంటి ప్రభువా, ఉద్యోగం కొరకు ఎదురు చూశాను, ఏదో ఒక ఉద్యోగం వచ్చిందనుకుంటే ఈ ఉద్యోగంలో నెమ్మది లేదు. ఏంటయ్యా నాకు? ప్రియ దేవుని బిడ్డలారా, గర్భఫలం కొరకు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూశాను ప్రభువా, లేక నీవు గర్భఫలాన్ని దయచేశావు, లేక గర్భఫలం కలిగింది అనుకుని మురిసిపోతూ ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. నవమాసాలు మోసి ఎదురు చూస్తూ ఉన్న బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంటే పుట్టినటువంటి బిడ్డ అంగవైకల్యంతో పుట్టింది. ఏంటి ప్రభువా ఈ పరిస్థితి? అమ్మా చూడండి, ఏంటండి జీవితాలలో, మానవుని యొక్క జీవితాలలో ఇన్ని రకరకాలుగా, ఇన్ని విధాలుగా ఎందుకు మారిపోతుందండి? వాక్య భాగాలలో మనం గమనిస్తే ఇశ్రాయేలీయులైనటువంటి వారు ఈ సముద్రం దగ్గర చేరి సనుక్కుంటూ ఉన్నారు. అంటే కారణం ఏంటో తెలుసా? ఏంటయ్యా మా పరిస్థితి ఇలాగా అయిపోయింది, సంతోషం ఉంటుందనుకున్నాం, ఆనందం ఉంటుందనుకున్నాం, మేమందరం ఇంకా మాకు స్వాతంత్రం వచ్చిందనుకున్నాం, ఇంతలోకే ఏంటి ప్రభువా? చూడండి, ఆలోచించారా? అయ్యా నేను ఇప్పటి వరకు అయ్యా మా కుటుంబం గడవడానికి వీల్లేదు, లేకుండా పోతుంది, ఏదైనా రూపాయి దొరికితే చాలు అనుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చి మంచి సొమ్మునిస్తూ ఉంటే కుటుంబాన్ని చూసుకోలేని పరిస్థితుల్లో కొందరు. అవునా కదండి? వాక్య భాగం నేటి దినాన మనందరితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ఇన్ని శ్రమలలో, ఇన్ని ఇబ్బందులలో, ఇన్ని కష్టాలలో ఎవరు మనలను విడిపించగలరు? ఎవరు మనలను విడిపించగలరు? సముద్రమా, నీవు సముద్రాన్ని ఈదలేవు, నీకు ఈతొచ్చు కానీ సముద్రాన్ని ఈదలేవు. అమ్మా వెనక వైపుకి వెళితే మరలా బానిసత్వమే, లేదా చనిపోతామేమో. ఇప్పుడు ఏంటి? ఎవరు మార్గాన్ని ఏర్పాటు చేయగలరు? ఏమండి, మధ్యలో ఉన్నాం. ఇప్పుడు ముందుకు వెళ్ళినా శ్రమే, వెనక్కి వెళ్ళినా శ్రమే. మన జీవితాలలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అయ్యా కొన్ని సందర్భాలలో ఎందుకు నేను బ్రతకడం అని కూడా అనిపించిందయ్యా, కానీ నా బిడ్డలను చూసి నేను బ్రతకవలసినటువంటి పని వచ్చింది అని చెప్పేవారు లేరండి. కొన్ని సందర్భాలలో ఏంటి ప్రభువా ఈ బ్రతుకు అనిపించింది, కానీ దేవా నీవు చెప్పిన మాటలను జ్ఞాపకం వచ్చి వెనక్కి వచ్చానయ్యా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలను నేటి దినాన మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, రక్షణ లేదు, రక్షించేవారు లేరు, కాపాడేవారు లేరు, నన్ను సంరక్షించేవారు లేరు అనుకునేటువంటి సందర్భంలో సనుక్కుంటూ గొనుక్కుంటూ నీవు ఇక నా బ్రతుకు అయిపోయిందిరా అనుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో నీకు తోడుగా, నీకు నీడగా, నీకు ఆశ్రయముగా, నీకు కోటగా, నీకు అండగా నిలబడగలిగినటువంటి దేవదేవుడున్నాడు. ఆయన సముద్రమును 2 పాయలుగా చీల్చి మార్గాన్ని సిద్ధపరచగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీయులకు మార్గమేంటి అని అనుకుంటూ ఉంటే సముద్రం లోతెంతో తెలీదు, సముద్రం ఎంత లోతులో ఉంటుందో తెలియదు. ఒకవేళ సముద్రము 2 పాయలుగా చీలితే ఆ నేల ఎప్పటికీ ఆరాలో తెలియదు. ఏమండి, అలాంటి దానిలో దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడండి. 2 గోడలు కట్టినట్లు ఈ నీళ్లు ఇటువైపు అటువైపు ఒక గోడలుగా అలాగే సముద్రం చీలిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అరణ్యాలలో నీటిని కాదు, సముద్రములో మార్గాన్ని సిద్ధపరచగలిగినటువంటి దేవదేవుడు ఆయన.
వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ఈ గోడగా నిలబడినటువంటి ఈ నీటిలో ప్రయాణించగలమా? చూడండి, కింద అడుసేమో, కింద బురదేమో, క్రిందకు దిగితే లోపలికి కూరుక్కొని పోతామేమో అనుకుంటే దేవుడు తూర్పు గాలిని పంపించి నేలను ఏం చేశాడండి దేవుడు? అంటే నీవు నడిచేటువంటి మార్గము దేవుడు నీకు ఎంత ప్రత్యేకముగా సిద్ధపరుస్తూ ఉన్నాడో. ఈ మార్గం గుండా వెళ్ళడం, ఇప్పుడు మనం ఈ మార్గం గుండా వెళ్ళడం అంటే సులువు, ఎంతో సులువుగా వెళ్ళిపోతాం. ఎందుకంటే మార్గం అనేది ఉంది కాబట్టి. కానీ మార్గమే లేనప్పుడు దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేసి నడిపిస్తూ ఉన్నాడండి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, అయ్యా దేవుడు చేసినటువంటి మేళ్లను మీరు జ్ఞాపకం చేసుకున్నారా? దేవుడు చేసినటువంటి ఉపకారములను మీరు జ్ఞాపకం చేసుకున్నారా? దేవుడు చేసినటువంటి అద్భుతాలను మీరు జ్ఞాపకం చేసుకున్నారా? సనుక్కుంటున్నారే, దేవుని మీద గొనుక్కుంటూ ఉన్నారే, ఏం దేవుడయ్యా అంటున్నారే. అయితే మీ జీవితంలో, గత జీవితంలో ఇప్పటి వరకు మీ దేవుడు చేసినటువంటి మేళ్లను, ఉపకారములను మీరు జ్ఞాపకం చేసుకున్నారా? ఏం చెబుతారండి ఈ మాటకు? దేవుడు చెబుతూ ఉన్నాడు, ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని విడిపించాను, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. అంతేకాకుండా నిన్నటి దినాన కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. అమ్మా, దేవుడు మిమ్మల్ని ఎప్పుడైతే విడిపించాడో ఆ తారీఖు మీకు జ్ఞాపకం ఉందా? ఆ తారీఖు మీకు జ్ఞాపకం ఉందా? దేవుడు మిమ్మల్ని ఎందుకు విడిపించాడో జ్ఞాపకం ఉందా? చెప్పండి. మీరు బాప్తిస్మం తీసుకున్న తారీఖు మీకు జ్ఞాపకం ఉందా? ఏమ్మా చెప్పట్లేదు. ఎప్పుడు విడిపించబడ్డారో జ్ఞాపకం ఉందా? ఎందుకు విడిపించబడ్డారో జ్ఞాపకం ఉందా? అయ్యా, నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, దేవుడు నన్ను విడిపించాడు. ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావు, ఎందుకు దేవునిలోనికి వచ్చావు అన్నది నీకు జ్ఞాపకం ఉందా? విడిపించబడిన నీవు ఏం చేయాలని జ్ఞాపకం ఉందా? వాక్య భాగాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఐగుప్తు దేశములో దేవుడు చేసినటువంటి ఉపకారములను, మేళ్లను మీరెందుకు మర్చిపోయారో నేటి దినాన ఇక్కడ చేరి సనుక్కుంటూ ఉన్నారే. అయ్యా, మేము బానిసలుగా ఉన్నా అక్కడ బ్రతికున్నాం, మేము బానిసలుగా ఉన్నామే కానీ అక్కడ బ్రతికి ఉన్నాం. ఈ బానిసత్వములో నుండి మమ్మల్ని విడిపించి ఈ సముద్రములో చంపడానికి తీసుకొచ్చావా అంటున్నారండి. అంటే ఇశ్రాయేలీయులు దేనిని జ్ఞాపకం చేసుకోవడం లేదు? ఐగుప్తు దేశములో వారు చేసుకున్న పండుగ వారికి జ్ఞాపకం లేదు. ఐగుప్తు దేశములో దేవుడు వారిని విడిపించిన విధానం జ్ఞాపకం లేదు. ఐగుప్తు దేశములో ఏ తెగులు వారికి సంభవించకుండా దేవుడు వారిని కాపాడిన విధానం వారికి జ్ఞాపకం లేదు. వారికే కాదు, నేటి దినాన మనకు కూడా ఉందా? దేవుడు చెబుతూ ఉన్నాడు, ఐదు జ్ఞాపకాలు ఉన్నాయండి, జ్ఞాపకం పెట్టుకోండి. వీటిని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాలు. మైక్లో చదువు. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై, అమ్మా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పి, దీనిని చేయుడి. చూడండి, ఈ వాక్యం చెబుతూ ఉన్న మాట, నా బల్ల యొద్దకు వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడు చెబుతూ ఉన్నాడండి,
ఏం చెబుతూ ఉన్నాడు తెలుసా? వారిని ఆ పండుగని జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. మనల్ని దేన్ని జ్ఞాపకం ఉంచుకోమన్నాడు? అవండి చెప్పండి అమ్మా, దేనిని జ్ఞాపకం ఉంచుకోమన్నాడు? ఆయన శరీర రక్తములను జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు. ప్రభు బల్లను జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు. ఎందుకో తెలుసా? అయ్యా, నీ కొరకై రక్తము చిందించి, నీ కొరకై శరీరాన్ని బలిగా అర్పించి, నీ కొరకై సిలువలో మరణించి, నిన్ను విలువ పెట్టి కొని ఉన్నటువంటి ప్రభువారిని నీవు జ్ఞాపకం ఉంచుకో. ఒకటి, నువ్వు జ్ఞాపకం ఉంచుకోవలసినవి ఏంటో తెలుసా? ప్రభు బల్లను నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండవదిగా దేవుడు చెబుతున్న మాట నిర్గమాకాండం 20వ అధ్యాయము 8వ వచనములో, నిర్గమాకాండము 20వ అధ్యాయం 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. అమ్మా, దేనిని జ్ఞాపకం ఉంచుకోవాలి? చెప్పండి, అందరూ చెప్పండి. దేనినండి? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపకం ఉంచుకుంటున్నారా? అయ్యా, ఇది విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి దినాన్ని నేను పరిశుద్ధంగా ఆచరించాలి. అవండి, ఈ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోండి దేవుడు చెబుతున్నాడు. వాక్య భాగాలలో ప్రభు వల్ల జ్ఞాపకం ఉంచుకున్నారా? ఈ నేటి దినం సంస్కారం, ఈ సంస్కార విందును, ప్రభు బల్లను మీరు జ్ఞాపకం ఉంచుకున్నారా? దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, అయ్యా, విశ్రాంతి దినమును మీరు జ్ఞాపకం ఉంచుకున్నారా? విశ్రాంతి దినమును మీరు జ్ఞాపకం ఉంచుకుని పరిశుద్ధ మందిరములోనికి పరిశుద్ధముగా వచ్చారా? ఏమండి, జ్ఞాపకం ఉంచుకున్నారా? ఏమండి, అయ్యా, ఇంకా మా అమ్మ రెడీ అవ్వలేదు చర్చికి వెళ్ళడానికి, నేను రెడీ అవ్వను, పిల్లలు పోతే చాలే, నేను తర్వాత వెళ్దాం అమ్మా. లేదా ఇంకా నేను వెళ్ళకపోతే ఇంకా ఎవరు కూడా ఇంట్లో రారు. ఏమండి, వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు. ప్రభు బల్లను జ్ఞాపకం ఉంచుకోండి. విశ్రాంతి దినము నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చుటకు, అయ్యా, నేటి దినం పరిశుద్ధ దినం. అయ్యా, ఏంటి ప్రభువా, ఈ పరిశుద్ధ దినాన నీ మందిరంలో నేను ఉండాలనుకుంటే నాకు ఈ పరిస్థితి ఏంటి? జ్ఞాపకం ఉందా? ఆ రోజే టూర్లు వస్తాయి, ఆ రోజే విలాసాలు వస్తాయి, ఆ రోజే ఎక్కడికైనా ప్రయాణాలు వస్తాయి. దేవుడు చెబుతున్నాడు, జ్ఞాపకం ఉంచుకో అంటున్నాడు. అమ్మా, ఆ రోజే మన పనులు, ఆ రోజే మన ప్రయాస, ఆ రోజే మన విశ్రాంతి. అవండి, దేవదేవుడు తెలియచేస్తున్న మరొక మాట ఇంకా యెషయా గ్రంథములో కూడా మాట రాయబడిందండి. 58వ అధ్యాయము 13వ వచనం, నా విశ్రాంతి దినమును అమ్మా ఏం చేయొద్దు? వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఊరకుండిన ఎడలా విశ్రాంతి దినము ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల చాలండి. అమ్మా, ఏం చెబుతున్నాడండి దేవుడు? అయ్యా, విశ్రాంతి దినము మీది కాదు, మీ వ్యాపారం చేసుకోవడానికి కాదు, మీ పనులు చేసుకోవడానికి కాదు, మీరు ఇంట్లో రెస్ట్ తీసుకోవడానికి కాదు, మీ విలాసాలకు తిరగడానికి కాదు. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, వీటన్నిటినీ కూడా ఇది యెహోవా దినము, ఇది ఘనమైన దినము, ఇది ప్రతిష్ఠితమైన దినము, ఇది ఏర్పాటు చేయబడినటువంటి దినము అని నీవు అనుకుని ఈ దినాన నీవు దేవునిని ఘనపరచిన ఎడలా ఏం చెప్తున్నాడండి తరువాత? నీకిష్టమైన పనులు చేయక
లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించదువు. దేశము యొక్క చూడండి ఎక్కడ పెడతాడండి దేవుడు. అమ్మా ఎక్కడ పెడతాడు? అర్థమైందండి? నీవు ప్రయాసపడి అయ్యా ఈరోజు నేను పని చేసుకుంటే, ఈరోజు నేను వ్యాపారం చేసుకుంటే, ఈరోజు నేను నా పనుల భారం మీద వెళ్ళిపోతే నేను కూడబెట్టుకుంటాను, సంపాదించుకుంటాను, నేను పోగు చేసుకుంటాను, కష్టార్జితాన్ని అనుభవిస్తాను అనుకుంటున్నావేమో. దేవదేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు నేటి దినాన ప్రత్యేకముగా ఇది దేవునిది, ఇది దేవునికి ప్రతిష్ఠితమైనది, ఇది దేవునికి ఏర్పాటు చేయబడినది అని నీవు గ్రహించిన ఎడల దేవుడు నిన్ను దేశము యొక్క ఉన్నతమైన స్థలములో నిలబెడతాడు. హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకున్నారా? అవండి జ్ఞాపకం ఉంచుకున్నారా? ఈరోజే స్పెషల్గా ఫుడ్ తింటాం, ఈరోజే స్పెషల్గా మనం ఉంటాం. దేవుడు తెలియచేస్తున్నమాట, దేవుని యొక్క సన్నిధానములు నీవు స్పెషల్గా ఉండు, దేవుడు నీకు స్పెషాలిటీ ఇస్తాడు. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, ప్రభు బలను జ్ఞాపకం ఉంచుకోండి, విశ్రాంతి దినమును మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మూడవదిగా చెబుతున్నాడు, దినవృత్తాంతముల గ్రంథములో మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 13వ వచనమును మనం చూస్తే, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. వేటిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడండి? అమ్మా వినండి, వినాలందరూ. ఏం జ్ఞాపకం చేసుకోవాలట? దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసినటువంటి సూచక క్రియలు. ఏమండి, అద్భుతాలే జ్ఞాపకం చేసుకుంటావా? ఆశ్చర్య కార్యాలే జ్ఞాపకం చేసుకుంటావా? సూచక క్రియలే జ్ఞాపకం చేసుకుంటావా? దేవుడు చెబుతున్నాడు, ఇవి మాత్రమే కాదు, ఆయన నోట నుండి వెలువడినటువంటి తీర్పులను కూడా మీరు ఏం చేసుకోండి? జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వాదాలనే కాదు, దీవెనలనే కాదు, ఏమండి, ఆశీర్వాదాలనే కాదు, దీవెనలనే కాదు, సూచక క్రియలనే కాదు, దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట వీటిని కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుని నోట నుండి వచ్చినటువంటి తీర్పులను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నేటి దినాన కూడినటువంటి మనం దేవుడు చేసినటువంటి కార్యాలు జ్ఞాపకం ఉన్నాయా? ఏమండి, దేవుడు చేసినటువంటి కార్యాలు జ్ఞాపకం ఉన్నాయా? ఆయన చేసినటువంటి మేళ్ళు జ్ఞాపకం ఉన్నాయా? ఆయన చేసినటువంటి ఉపకారములు జ్ఞాపకం ఉన్నాయా? ఆయన చేసినటువంటి సూచనలు జ్ఞాపకం ఉన్నాయా? పరిశుద్ధ గ్రంథములో దేవుడు అందుకే ఆయన తీర్పులతో సహా మనం జ్ఞాపకం చేసుకోవాలని వ్రాయించాడండి. మనం చేసే తప్పిదములకు తీర్పు అనేది ఒకటి ఉంది, జ్ఞాపకం ఉంచుకోండి. మనం చేసేటువంటి మంచి పనికి తీర్పు అనేది ఉంది. మనం చేసేటువంటి ప్రతి కార్యానికి కూడా ఏముందండి? తీర్పు అనేది ఉంది అని జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో ఎవరు నీకు తీర్పు తీర్చినా తీర్చకపోయినా పరమదేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, 4వదిగా గమనించిన వారమైతే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని జ్ఞాపకం ఉంచుకోండి? చెప్పండి అమ్మా, ఎవరిని? అందరూ చెప్పాలి. ఎవరట ఆమె? ఎవరండి ఈమె? ఎవరండి ఈమె? ఏం చేసిందండి ఘనకార్యం? అమ్మా ఏం చేసిందండి? దేవుడు చెబుతూ ఉన్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం
ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడండి? అర్థమైందా? ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఈ ఆజ్ఞ? ఏంటి ఈ ఆజ్ఞ అంటే, అమ్మా మీరు ఈ దేశమును దాటి మీరు బయలుదేరి వెళ్ళిపోండి, మీరు వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి మాత్రం చూడదు. ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. లోతు ఉన్నారు, లోతు భార్య ఉంది, లోతు భార్యకు ఉన్నటువంటి 2 కుమార్తెలు ఉన్నారు. 4 బయలుదేరి వెళుతూ ఉన్నారు. అయితే దేవుడు సొదొమ పట్టణమును అగ్ని గంధకముల చేత నాశనం చేస్తూ ఉన్నాడు. ఆకాశము నుండి అగ్ని గంధకాలు కురుస్తూ ఉన్నాయి. కానీ ఆజ్ఞ ఏంటి? వెనక వైపు తిరిగి నీవు. జ్ఞాపకం ఉందా ఈ మాట? లోతు భార్య జ్ఞాపకం ఉందా? దేవుని ఆజ్ఞను పాటించినందుకు ఉప్పు స్తంభమైపోయింది. అయితే దేవుని ఆజ్ఞలు మీకెందుకు జ్ఞాపకములో లేవు? ప్రభు బల్లను మీరు ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవట్లేదు? విశ్రాంతి దినమును మీరు ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవట్లేదు? దేవుడు చేసినటువంటి మేళ్లను, ఉపకారములను మీరు ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవట్లేదు? దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, ఆజ్ఞను మీరి లోతు భార్య ఏమైందో జ్ఞాపకం ఉంచుకోండి. అర్థమైందండి? అమ్మా అర్థమవుతుందా? ఆజ్ఞను మీరి లోతు భార్య ఏమైపోయిందో జ్ఞాపకం ఉంచుకోండి. వెళ్ళి దానిని చూస్తూ ఉన్నప్పుడు, ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి ఆమెను చూస్తూ ఉన్నప్పుడు, ఇది ఉప్పా కాదా అని నాలుక మీద వేసుకున్నప్పుడు మరలా ఆమె మీదనే ఉమ్మి వేస్తూ ఉన్నా. ఎంత భయంకరమైన స్థితి చూడండి. దైవాజ్ఞను మీరి ఉప్పు స్తంభమైపోయావు నీవు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరి ఉప్పు స్తంభమైపోయావు. చూడండి, భార్య ఉప్పు స్తంభమైపోయిందని భర్త వెనుక వైపు తిరిగి, ఎంత అమ్మా ఎలాంటి స్థితి అండి? కుమార్తెలో నా తల్లి ఉప్పు స్తంభమైపోయిందని కుమార్తెలు వెనక వైపు తిరిగి అంటే ఏంటండి? అరే నేను చెబుతూనే ఉన్నాను, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఇది చేయకూడదని చెబుతూనే ఉన్నాను, కానీ వెనక్కి తిరిగి చూసింది. చూడండి, వాక్య భాగములో చెప్పబడుతున్నటువంటి మాట, దేవదేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట జ్ఞాపకం ఉంచుకో, జ్ఞాపకం ఉంచుకో. దేవదేవుడు చెబుతూ ఉన్నాడు, లోతు భార్యను నీవు జ్ఞాపకం ఉంచుకో, దైవాజ్ఞను మీరు ఏమయ్యిందో నీవు జ్ఞాపకం ఉంచుకో. 5వదిగా మనం చూస్తే, మనం చదివాం యోధా గ్రంథములో, యోధా పత్రికలో 18వ వచనం, యోధా పత్రిక 18వ వచనం. చాలండి అమ్మా. వేటిని జ్ఞాపకం చేసుకోవాలట? అవండి, వేటిని జ్ఞాపకం చేసుకోవాలట? అపోస్తలులు చెప్పిన మాటలు, దైవ సేవకులు చెప్పిన మాటలు. అమ్మా, దేవుని యొక్క సన్నిధానములో పరిశుద్ధులైనటువంటి వారు ప్రభువు చెప్పినటువంటి మాటలను మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ మాటలను నీవు జ్ఞాపకం ఉంచుకుంటే 17వ వచనంలో దేవుడు అన్నాడు, చూడండి, వాక్య భాగంలో చెప్పబడుతున్నటువంటి మాట, జ్ఞాపకం ఉంచుకుంటే నీకు క్షేమం కలుగుద్ది. నీకు జ్ఞాపకం ఉంటే నీకు క్షేమం కలుగుద్ది. అయ్యా గుర్తు లేదయ్యా, మర్చిపోయానయ్యా, అయ్యా నా జ్ఞాపక శక్తి లేదయ్యా. అవండి, ఉన్నారా లేరా ఇలాంటి వాళ్ళు? అమ్మ చెప్పండి, ఉన్నారా లేరా? చెప్పాలి, ఉన్నారా లేరా? అయ్యా ఈరోజు ఆదివారం అని మర్చిపోయానయ్యా, పాస్టర్ గారు వెళ్తూ ఉంటే అయ్యగారిని చూసి వచ్చాం. అమ్మా ఈరోజు ఆదివారం అని మర్చిపోయాం,
సంఘస్థులు వెళ్తూ ఉంటే పలానా వారు వచ్చేదాకా తెలియదు ఈరోజు ఆదివారం అని. ఉన్నారా లేరండి? దేవుడు చెబుతున్న మాట గుర్తుపెట్టుకో, జ్ఞాపకం ఉంచుకో. దేవదేవుడు ఆయన సెలవిస్తూ ఉన్నటువంటి మాటలో నీ జ్ఞాపకములో నేనుంటే, అమ్మా నీ జ్ఞాపకాలలో దేవుడు ఉంటే దేవుని జ్ఞాపకాలలో నీవు ఉంటావు. ఆయన నిన్ను సంరక్షిస్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నీకు ఆశ్రయం ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తానండి. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించిన వారమైతే దేవదేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాటలు చూడండి. దేవుడు మనలను వేటి నుండి ఎలాగా విడిపిస్తాడో కొన్ని మాటలు రాయబడ్డాయి. కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. 107వ కీర్తన 8వ వచనం, 107వ కీర్తన 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన వారి యొక్క ఆపదలలో నుండి వారిని విడిపించును. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా లేదండి? చెప్పండి. అంటే కష్టం వచ్చింది, కష్టం వచ్చినప్పుడు వారు ఎవరికి మొరపెట్టుకున్నారు? చెప్పండి, మీరు అందరూ చెప్పాలి. ఎవరికి మొరపెట్టుకున్నారు? మీరు నాకు మొరపెట్టుకున్నారు అనుకోండి, లేదా ఎవరికైనా చెప్పారనుకోండి, అరే వాడికి ఆ స్థితి రావడం, వాడు చేసిన తప్పిదానికి వాడికి ఆ కష్టం వచ్చిందిరా, నాకు చాలా సంతోషంగా ఉంది అనుకుంటాం. దేవుడు చెబుతున్న మాట చూడండి, నాకు కష్టం వచ్చింది, లోకంలో ఉన్న వారికి నేను ఎవరికి చెప్పట్లా, దేవుని దగ్గరకు వచ్చా, దేవునికి నేను మొరపెట్టుకున్నా, దేవుని దగ్గరకు వచ్చాను, దేవునికి నేను మొరపెట్టుకున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా? ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించును. అమ్మా, ఎవరు విడిపిస్తారండి మనలను? ఎవరు విడిపించే దేవుడు ఎవరండి? దేవదేవుడే మనలను విడిపిస్తాడు. ఆయనే మన సంరక్షకుడు. ఎర్ర సముద్రములో ఎవరు మమ్మలను విడిపిస్తారు? ఎవరు మాకు మార్గాన్ని ఏర్పాటు చేస్తారంటే దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడండి. విడిపించాడా? విడిపించలేదా? చెప్పండి అమ్మ, మీరు అందరు విడిపించారా లేదండి? వాక్యములో చెప్తూ ఉన్నటువంటి మాట, అయ్యా మీకు కష్టం వచ్చిందా, మీకు ఆపద కలిగిందా, మీకు ఇబ్బంది ఎదురైందా, రండి దేవుని దగ్గరికి రండి. మనుషులకు కాదు, బంధువులకు కాదు, స్నేహితులకు కాదు, దేవుని దగ్గరకు వచ్చి దేవుని యొక్క సన్నిధానంలో మోకరించి దేవునికి మొరపెట్టండి. ఇశ్రాయేలీయుల మొరను విన్న దేవుడు మీ మొరను వింటాడు. ఇశ్రాయేలీయులకు జవాబిచ్చిన దేవుడు మీకు జవాబిస్తాడు. ఇశ్రాయేలీయులను విడిపించిన దేవుడు మిమ్మలను విడిపిస్తాడు. వాక్యం చెప్పబడుతున్నటువంటి మాట, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో రాయబడినటువంటి మాట మనం చూసాం. ఆయన వారి ఆపదలో నుండి వారిని, నీకు ఆపద కలుగుతుందండి. ఎలాంటి ఆపద కలుగుద్దో నీకు తెలుసా? అమ్మా, ఎప్పుడు ఎలాంటి ఆపద కలుగుద్దో మనకు తెలుసా? తెలియదు. కానీ ఆ ఆపదలో నుండి విడిపించగలిగినటువంటి వారు దేవదేవుడే. కుటుంబంలో కలిగే ఆపదలు, కుటుంబం సంతోషంగా ఉండాలనుకుంటాం, ఏ టైంలో ఎప్పుడు ఏ విధమైనటువంటి ఆపద జరుగుద్దో తెలియదు. ఒక వాహనాన్ని కొనుక్కున్నాం, అమ్మా ఆపద కలగాలని కొనుక్కుంటారా? క్షేమంగా వెళ్ళి రావాలని కొనుక్కుంటాం, కానీ ఎప్పుడు ఆపద కలుగుద్దో మనకు తెలియదు. దేవుడు అంటున్నాడు, నీవు మొరపెట్టు, నీ ప్రయాణము సుఖమయమవుతుంది అంటున్నాడండి. చూడండి, ఆహారాన్ని భుజిస్తాం, ఎందుకు? ఆరోగ్యంగా ఉండాలని భుజిస్తాం. కానీ ఏం జరుగుతుందండి? తినేటువంటి ఆహారాన్ని బట్టి అమ్మా అనేక అనారోగ్య సమస్యలు. దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ప్రియ దేవుని బిడ్డలారా ఆలకించండి. 136వ కీర్తన 4వ వచనములో మనం గమనిస్తే, ఆయన ఒక్కడే మహత్కార్యములను
చేయువాడు ఆయన కృప నిరంతరముండును. చూడండి, వాక్య భాగాలలో నుండి మనం చూస్తే 136వ కీర్తన 4వ వచనం, మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరం ఉండును. చూడండి, వాక్యములో తెలియచేయబడుతూ ఉన్నటువంటి మాట, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములను చేయువాడు. అవునండి, ఎలాంటి ఆశ్చర్య కార్యములను చేస్తాడో తెలుసా? ఎలాంటి ఆశ్చర్య కార్యములను చేస్తాడో తెలుసా? ఈ మధ్యకాలంలో ఒక అతను ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిది అంటే, ఆయన ఏ నేరం కూడా చేయలా, ఏ నేరం చేయకపోయినా కూడా ఆయనను ఉద్యోగంలో నుండి తీసివేశారండి. ఉద్యోగంలో నుండి తీసివేశారు. ఏదైనా తప్పు చేశాడా అంటే ఏ తప్పు చేయలా. అయితే ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? ఆయన ఆ దినము నుండి దేవుని యొక్క సన్నిధానంలో మొరపెట్టుకుంటున్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. కేసు కోర్టులో నడుస్తూనే ఉంది 14 సంవత్సరాల నుండి. ఎందుకు ఈ వ్యక్తిని తీసివేశారు? అయితే ఎవరికి దగ్గరకు వెళ్ళట్లేదు, ఎవరిని ఆశ్రయించట్లేదు. ఈ 14 ఏండ్ల నుండి కేవలం దేవుని దగ్గర చేరి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. అయితే ఒకానొక దినాన కోర్టులో తీర్పు వచ్చిందండి. ఏంటో తెలుసా? ఏ నేరం చేయకుండా ఈ వ్యక్తిని ఉద్యోగంలో నుండి మీరు తీసేశారు కాబట్టి ఈ వ్యక్తికి ఈ 14 సంవత్సరాల జీతం మీరు 2 ఇవ్వాలి. అమ్మా, ఎంత? 2 ఈ 14 సంవత్సరాలు ఎంతైతే ఇతనికి ఇవ్వాలో దీనంతటినీ కూడా కలిపి 2 ఈ కంపెనీ వారు ఇవ్వాలి అని కోర్టు తీర్పు తీర్చింది. అవండి, మనుషులను ఆశ్రయించుంటే ఏం మిగిలేదేమో, కానీ ఎవరిని ఆశ్రయించాడండి? అంటే దేవుడు చేసేటువంటి మహా ఆశ్చర్య కార్యం మనకు తెలియదు, మహా అద్భుత కార్యం మనకు తెలియదు, ఆయన చేసేటువంటి ఉపకారం మనకు తెలియదు. ఆయన మన శత్రువుల నుండి కూడా ఆయన మనలను విడిపిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథములో 15వ అధ్యాయము 21వ వచనములో అంటున్నాడండి, దుష్టుల చేతిలో నుండి నేను మిమ్మల్ని విడిపించదను. ఎవరి చేతిలో నుండి అండి? చెప్పండి, ఎవరి చేతిలో? దుష్టుల చేతిలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, వాక్యములో రాయబడినటువంటి మాట, ఇశ్రాయేలీయులను విడిపించిన దేవుడు మనలను విడిపిస్తున్నాడు. ఇశ్రాయేలీయులను కాపాడిన దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులను సముద్రములో మార్గాన్ని ఏర్పాటు చేసిన దేవుడు మనకు మన జీవితంలో ఏర్పడేటువంటి శ్రమలలో, ఇబ్బందులలో, సమస్యలలో, చిక్కులలో, అనేక విధములైనటువంటి సమస్యలలో మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎప్పుడు తెలుసా? నీవు దేవుని విడువక ఉన్నప్పుడు. దేవుని నీవు విడిచిపెట్టకూడదు. ఏమండి, దేవుడు చెబుతూ ఉన్నాడు, జ్ఞాపకం ఉంచుకో, విశ్రాంతి దినాన్ని జ్ఞాపకం ఉంచుకో, పరిశుద్ధ ప్రభు బలను నీవు జ్ఞాపకం ఉంచుకో, ప్రభు వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకో, ప్రభు ఆజ్ఞలను జ్ఞాపకం ఉంచుకో, ప్రభు తీర్పులను నీవు జ్ఞాపకం ఉంచుకో, లోతు భార్యను జ్ఞాపకం ఉంచుకో, ప్రభు చేసినటువంటి మేళ్లను నీవు జ్ఞాపకం ఉంచుకో. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను నిన్ను, చెప్పండి అమ్మ, అందరూ చెప్పండి, మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనలను ఎలాగో తెలుసా? సంరక్షిస్తాడండి. ఆయన
ఇశ్రాయేలీయులను జ్ఞాపకం చేసుకున్నాడు. పగలు మేఘ స్తంభముగా ఉన్నాడండి, రాత్రి అగ్ని స్తంభముగా ఉన్నాడు, ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నాడు. ఏ విష జంతువులు, ఏ విష పురుగులు, ఏ జంతువులు కూడా వారికి హాని కలిగినివ్వకుండా వారిని కాపాడుతూ ఉన్నాడు, వారిని పోషిస్తూ ఉన్నాడు, వారికి ఆహారాన్ని పెడుతూ ఉన్నాడు. ఆకాశపు వాక్యలను విప్పి మన్నాను కురిపించాడు. ఏమండి, ఆకాశపు వాక్యలను విప్పి తినడానికి ఆహారాన్ని ఇచ్చాడండి దేవుడు. బండలో నుండి నీటినిచ్చాడండి దేవుడు. ఇంత గొప్ప ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి దేవుని నీవు ఆశ్రయిస్తూ ఉన్నావు, నమ్ముతూ ఉన్నావు, ఆయన మీద విశ్వాసం ఉంచుతూ ఉన్నావు. నీ జీవితంలో ఏర్పడినటువంటి శ్రమలు ఏ పాటివి? దేవుని యొక్క సన్నిధానములో దేవా నన్ను విడిపించయ్యా అంటే ఆయన నిన్ను విడిపిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయనను నీవు జ్ఞాపకం చేసుకున్నావు కాబట్టి. దేవా నీవు నన్ను రక్షించు ప్రభువా అంటే ఆయన నిన్ను రక్షిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయనను నీవు జ్ఞాపకం చేసుకున్నావు కాబట్టి. దేవా నీవు నాకు తోడయ్యుండు ప్రభువా అంటే ఆయన నీకు తోడై ఉంటాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయనకు మొర పెట్టుకుంటున్నావు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, లోకం వైపు చూడొద్దు, లోకంలో ఉన్న వారి వైపు చూడొద్దు, లోక ఆశల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి. దేవదేవుడే మనందరిని పోషిస్తాడు. అట్టి దీవెన దేవదేవుడు మనెల్లరకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమును వందనాలు ప్రభువా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి నీకు వందనాలు. వాక్యములో ఉన్న సంగతులను వివరించారు, అందును బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయా మీ యొక్క సన్నిధానములో జీవించి మా ఎదుటి ఉన్నటువంటి శ్రమలలో నైనా మేము విడిపించబడి ముందుకు సాగిపోయే భాగ్యం దయచేయమని, చెప్పబడినటువంటి వాక్య వర్తమానాన్ని మా వినికిడిలో స్థిరపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతా మరణాతా మరణాతా. దేవదేవుడే మనందరిని దీవించును గాక.